మరి ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత ద్రోహిగా మరి ఎందుకు ఈరోజు ఉంటున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు. గతంలో కూడా మరి వాళ్ళ ప్రభుత్వంలో కూడా దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం లేదండి. గతంలో మీరే చూశారు, పత్రికల మిత్రులందరూ తెలుసు. అనంతబాబు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు దళిత డ్రైవర్కి కొట్టరాని చోట్ల కొట్టి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదు. మరి అదే విధంగా మరి తెలుగుదేశం నాయకులందరూ ధర్నాలు చేస్తున్నప్పుడు అతనికి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బయటకు వస్తే బాబులతో సాగనింపారు అతనికి. మరి అలాగే సుధాకర్ నుంచి ప్రతి ఒక్కరి దళితులకి మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాటికు అనేక దాడులు జరిగాయి. మళ్ళీ ఈరోజు వాళ్ళు ప్రభుత్వం లేకపోయినా సరే దళితులపై దాడి చేస్తున్నారంటే మరి దళితులంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకో ఇంత కన్నేరు చేస్తున్నారు? దళితులంటే ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు? ఈరోజు మరి ఇటువంటి కార్యక్రమాలు ముందుగానే చేస్తే మటుకు దళితులు ఊరుకునే పరిస్థితి లేదు. దీనికి ఈ పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనే భరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటాం. లేకపోతే మటుకు ఇది ఇంకా ఉద్యమం చేస్తామని చెప్పి కోరుకుంటాం.